నానా? కాఫీ అండి. ఏమండి? అబ్బా, వద్దని కొంచెం చెప్పాను కదా. తాగేసేయండి. ఏ పిల్లలు పడిపోతారా, జాగ్రత్త. కావేరి అందరిలా రండి, హైడ్ అండ్ సీక్ ఆడదాం. నందిని గారికి కోపం ఇంకా తగ్గలేదా? చెయ్యం పోలేదు కదా. ఎప్పటికీ నీ దగ్గర ఉండాలని కదా అన్ని వదిలేసి వచ్చాను. ఏయ్ వెళ్ళు వెళ్ళు వెళ్ళి పట్టుకో వెళ్ళు. ఇవన్నీ సహజం నందిని. ఓకే ఫైన్, నువ్వు నాతో మాట్లాడినంతసేపు నేను నీతో మాట్లాడను. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ గోస్. ఏంట్రా వెళ్ళాడుకో. రే రే బాబు, వసువి ఏంటిది? అన్నయ్య 1973 ఐపీఎస్ గోల్డ్ మెడలిస్ట్ మోసం చేశావురా. నీ మోసం ఖరీదు నా కొడుకు. నన్ను చంపే, నిన్ను మోసం చేశాను. ఎక్కువ భయపడేవాడు, ఎక్కువ ధైర్యం ఉన్నవాడు ఎక్కువ తప్పులు చేస్తాడు. నీకు ధైర్యం ఎక్కువ, పెద్ద తప్పు చేశావు. ఎక్కడెక్కడో కాల్చి పారేసి గుట్టగా ఓ చోట పడేస్తే నా కొడుకు గురించి ఒక విషయం మర్చిపోయావురా. రాజా కుడి చెయ్యి పని చేయదు. ఏం బాధగా ఉందా? నీ వాళ్ళందరూ చేస్తే గాని నా కసి తీరదురా. దొరికిందా? ప్లీజ్ ప్లీజ్ వదిలే. Stop this! Stop this! వదిలే ప్లీజ్. ఏంట్రా ఏడుపు? నా కొడుకు చావుకి ఏడ్చిన ఏడుపు ఆగిపోయింది. ఆ ఏడుపు నాకు ఇప్పుడు వినబడాలి. నీ కూతురు చచ్చాక నువ్వు ఏడుస్తావో, నువ్వు చచ్చాక నీ కూతురు ఏడుస్తుందో నువ్వే తేల్చుకో. బస్వే నన్ను చంపేయి, నన్ను చంపేయి. నా చంపు చంపు. నందిని నన్ను చంపేమ్మా, చంపే చంపే చంపే. దాన్ని కూడా చంపేయండి రా. మా ఇది నాకు కావాలి. నేను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. ఒక్క ప్రాణాన్ని మాత్రమే కాపాడగలిగాను. రఘునారాయణ ఫ్యామిలీని మొత్తాన్ని చంపినందుకు బసిరెడ్డికి ప్రశాంతత. బసిరెడ్డి ప్రపంచమే లేకుండా చేస్తే నందినికి ప్రశాంతత. తన పగ ఎవరు తీరుస్తారన్న సమయంలో అనుకోకుండా నువ్వు కనిపించావు. ఎస్, గంజాయి దుర్గం చంపింది నువ్వే అని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నిన్ను వదిలిపెట్టేశాను. నా జీతం 50,000, కానీ ఇంటికి తీసుకెళ్లేది 150,000. బసిరెడ్డి 1,00,000 రూపాయలు పంపుతాడు. తీసుకునేది బతకడానికి కాదు,
చావకుండా ఉండటానికి ఫైనాన్షియల్గా నందినికి హెల్ప్ చేస్తుంటాను. ఒక రకంగా వాళ్ళ కుటుంబం నాశనం అవటానికి కారణం నేనే. బసిరెడ్డి అంటే భయం. ఒక పోలీస్ ఆఫీసర్కి మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. మీ భయం ఎంతో కాలం బతకదు సార్, చచ్చిపోతుంది. నందిని, ఏ పని చేయకుండా బతికినంతకాలం బతికేద్దాం అనుకున్న నాకు నీ వల్ల గోపాలు కొట్టే పని దొరికింది. ఇన్నాళ్ళ నీ బాధే ఇవాళ నుంచి నా బలం. నందిని, ఈసారి మళ్ళీ నేను నీతో ప్రేమ విషయం ఎత్తేది వాళ్ళందరి ప్రాణాలు పోవటం నువ్వు చూశాక. లాస్ట్ మినిట్ లో స్లిప్ అయ్యాడంటగా. ఒరేయ్, మిమ్మల్ని ఒక్కొక్కడికి పెట్టి 6 నెలల నుంచి అడుగుతున్నా ఎవడని. అరగంటకు సాక్షి చెప్తున్నారు, అరగంటకి మాట్లాడంటే వాడు కాదు నేనే చంపేస్తా. వాడు కళ్ళు చూసారా? నీలా పిల్లల్ని తినే మెషిన్ కాదాడు, మగాడు. చాలా పరిగెత్తించాడ్రా, దొరకాలి. గుండె ఆగిపోయేదాకా నా వెంట తిప్పుకుంటా దొరకని. డబ్బులు ఖర్చయితే అయ్యాయి గాని అక్కాయ్, మా ఆయనకి సీఎం రేంజ్ లో సెక్యూరిటీ. పొద్దున్నుండి వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు, ఒకటే పండగ హడావిడనుకో. పండగ హడావుడే ఏంటే? పండగ హడావుడు ఇక్కడ నన్ను ఎవడు చంపుతాడో నాకు తెలీదు. నాకు ఈ సెక్యూరిటీ అంటే తినరా ఇది? ముప్పూట్ల కుంభాలు తినేస్తున్నారు కదరా. అబ్బా, పోతారన్న భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వీళ్ళందరూ మీ గురించేగా కష్టపడుతోంది. నా కోసం కష్టపడుతున్నారా? ఆ, ఇదిగో చెల్లాయి, బిర్యానీ తిని అప్పుడే కళ్ళు వాలిపోతున్నాయి. ఒక క్వార్టర్ బట్టరా, ఓ టీ బట్టరా. అలాగే అన్నయ్య. ఒరే మధు, మా బాబు చచ్చిపోతే ఓ 50 లక్షల దాకా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తారా? ఆ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోవడమే. ఇంక జాబులు ఇంటర్వ్యూలు కూడా లేదు మనకి. జాబు ఇంటర్వ్యూలు గోల్ లేదా? ఒరే దరిద్రులారా, మీరు నా చుట్టూ పొగేసరికి నా చిప్పు చిరిగిపోయేటట్టుందిరా. పర్లేదులే నాన్న, చైనా చిప్ పెట్టించేద్దాం. చైనా చిప్ప పోయావని చెప్పు కోసం చైనా దగ్గర ఎందుకు, చార్మినార్ దగ్గర వస్తుంది. దొరుకుతుందా? తిను, ఎక్కు, ఎక్కరా? నా కొంప గుల్ల చేస్తున్నారు కదరా. ఎట్రా? రేయ్! అయ్యయ్యయ్యయ్యో. ఒరే రాంబాబు, ఏమిట్రా ఇదంతా? మనుషుల ప్రాణాలు తీయటం ఏంట్రా? నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పరా? నీ కళ్ళ ముందే నాన్న ఎవరైనా ఏమన్నా చేస్తే నువ్వేం చేస్తావా? నీ కళ్ళ ముందే నాన్న ఎవరైనా ఏమన్నా చేస్తే నువ్వేం చేస్తావమ్మా? చంపేస్తాను. నీకు నానెంతో, నాకు నందిని అంత. విన్న వెంటనే చిన్నతనంలో నువ్వు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి నాన్న. అన్యాయాన్ని ఎదిరించమని గాంధీ గారు చెప్తే, అవసరమైతే అడ్డంగా నరకమని భగవద్గీత చెప్పింది. లైఫ్ లో ఫస్ట్ టైం మిమ్మల్ని ప్రేమించినంతగా ప్రేమించిన అమ్మాయి నందిని. నాకు మీరు పంచిన ప్రేమ తిరిగి తన రూపంలోనే నేను మీకు పంచగలననిపించింది. అందుకే నాకు నందిని కావాలి. నందినికి బసిరెడ్డి చావు కావాలి. తన కోసం చావటానికి కూడా రెడీ అయ్యాను, కానీ చంపాలని తెలిసిందే. నేను చేసే తప్ప నాన్న? నేను తప్పు చేస్తున్నానమ్మా? చేస్తుంది తప్పో రైటో కాదురా, చేసిన దానికి ఏమవుతుందో ఆలోచించు. ఇన్ని రోజులు నువ్వు ఎవరో ఏంటో తెలియదు, కానీ ఈ రోజు నా మాట వినరా. వాడు బసిరెడ్డిరా. నందినిరా. చూడు, గంజా దొరుకుని చంపింది మావాడని నాకు తెలుసు, నీ వల్లని కూడా నాకు తెలుసు. ఎందుకో ఏంటో నాకు అనవసరం. దానివల్ల వాడికేమవుతుందనేదే నాకు ముఖ్యం. నిన్ను కలిసే ముందు వాడు మొహంలో ఆనందం ఉండేది, వాడు చుట్టూతో సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండు లేవు. వాళ్ళమ్మ నాన్న బతుకుతుందే వాడి కోసం. వాడి ఒంటి మీద గీత పడ్డా వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఇంకా ఈ సిటీలో ఉంటావో లేదో నీ ఇష్టం, కానీ ఒక్కటే, వాడి జీవితంలో నువ్వు రాకపోయినా పర్వాలేదు, కానీ వాడిని మా జీవితంలోంచి మాత్రం దూరం చేయొద్దు ప్లీజ్. పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందంటారు. దగ్గరలో మంచి ముహూర్తం ఉంది, కిచెన్ లో తాళిబొట్టు ఉంది, మావాడు రాగానే కట్టేస్తాడు. ఈ ఇంటి కోళ్ళైపో.
ఎక్స్క్యూజ్ మీ. Yes? డాక్టర్ నందిని ఎక్కడుందో తెలుసా? She is not here. She has left for the day. థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ? నిన్నే ఏంటి ఇక్కడ? పద ఇంటికి వెళ్దాం. వినిపిస్తుందా? పద ఇంటికి వెళ్దాం. నేను రాను. ఏంటి? నేను రాను. ఆ? వినిపిస్తోందా? నేను రాను. పిచ్చా నీకేమైనా? ఆ? నాకు ఇష్టం లేదు. నేను ఇష్టం లేదా లేకపోతే ఇంటికి రావటం ఇష్టం లేదా? ఏమైంది నీకు సడన్ గా? ఎవరిని ఏమన్నా అన్నారా? చెప్పు. నీకోసం ఊరంతా తిరిగి వస్తున్నా. ఎక్కడెక్కడ తిరిగానో తెలుసా? వదిలే. ఆ మాట తప్ప వేరేది రాదా? చెప్పు ఏమైందో. ఇంతవరకు నా కోసం నువ్వు చేసిన దానికి థ్యాంక్స్. నేను వాడుకున్నాను అనుకుంటే ఐమ్ సారీ. ఇంక నా వెంట పడద్దు. నా కోసం ఏ గొడవలు చేయనక్కర్లేదు. చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆ? ఏదేమైనా సరే ఆపే. ఏమైందో చెప్పు. అర్థమయ్యేటట్టు చెప్పు. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ అమ్మాయిలకి ఇప్పుడు మూడు ఎలా ఉండితో అర్థమై చావదు. చూడు నందిని, ఇంతకుముందు నీలో కోపం చూశాను, ఇప్పుడు భయం చూస్తున్నా. ఏం జరిగింది? ఇంతకాలం నువ్వున్నావనే ధైర్యం ఉండేది. ఇప్పుడు నువ్వేమైపోతావనని భయం మొదలైంది. ఏంటి సడన్ గా? ఇంతకుముందు లేని భయం ఇప్పుడు ఎందుకు? ఇంతకు ముందు నువ్వేమైనా పర్లేదు, వాళ్ళు చావాలనుకునేదాన్ని. ఇవాళ వాళ్ళు బతుకున్నా పర్లేదు, నీకేం కాకూడదు అనిపిస్తుంది. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పద ఇంటికి వెళ్దాం. ఆడపిల్లలకి ఎప్పుడు ప్రేమ పుడుతుందో మాకే తెలియదన్నావు, కానీ మాకెందుకు ప్రేమ పుడుతుందో మీకే తెలీదు.